నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రవక్తలు ప్రవచించిన గ్రంథాలు కొన్ని మనం చూస్తాము. వాటిలో ఈరోజు హబకుకు గ్రంథం 3వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హబకుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాం. ప్రతి ఒక్కరూ బైబిల్స్ తెరుద్దాం. హబకుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూ చదువుదాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. 19వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. నెగిటివ్ థింగ్స్, దురదృష్టకరమైన పరిస్థితులు, నిరుత్సాహకరమైన పరిస్థితులు, కష్టాలు అందరి జీవితాల్లో వస్తూ ఉంటాయి. కష్టాల్లో భక్తులు ఎలా స్పందించారో, కష్టాలలో దేవుని ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారో చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి మనం గమనిస్తూనే ఉంటాం. భక్తులకు కష్టాలు వస్తాయా? వస్తాయి. భక్తిహీనులకు ఎలా కష్టాలు వస్తాయో భక్తిపరులకు కూడా కష్టాలు వస్తాయి. దేవుని వెంబడించే వారికి కూడా కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు నీవు ఎలా స్పందించారు? బైబిల్ గ్రంథంలో అవన్నీ డీటెయిల్గా చేయలేదండి. మనమైతే పుస్తకాన్ని ఏమైనా రాసుకునే అవకాశం ఉంటే, మన జీవిత అనుభవాలు రాసుకునే అవకాశం ఏదైనా ఉంటే అది మనం రాసుకుంటాం.